వాక్యంలో ఉంది, అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు ఏంటట వర్ధిల్లడు. పైకి రాడు, అభివృద్ధి చెందడు. నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, బలలో పాలు పొందొచ్చు, నువ్వు ఏమన్నా చేయొచ్చు, ఎంత సీనియర్ విశ్వాసం అయినా ఉండొచ్చు, నీకెంత వయసు అన్నా ఉండొచ్చు. మారు మనసు లేకుండా నీ అతిక్రమాలు, నీ తప్పిదాలు, నీ పాపములు, నీ చీకటి కార్యాలు, నీ అలవాట్లు మారు మనసు పొందకముందు, బాప్తిసం పొందకముందు ఎట్లా జీవిస్తా ఉన్నావో అదే ప్రకారం బాప్తిసం తీసుకున్నాక కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే జీవితం కొనసాగిస్తూ ఉంటే నీ అతిక్రమములను ఒప్పుకోలే, దాచిపెట్టుకుంటాను. నీ అతిక్రమాలు ఒప్పుకోలే, ఏం చేస్తాను? దాచిపెట్టుకుంటాను. వర్ధిల్లో, పైకి రావు, అభివృద్ధి చెందవు.